రెడ్డి కట్ చేయండి. నీ అమ్మగారు పాడా నేను బతుకుంటా కదా కార్పొరేటర్ అయ్యేది. కరబెట్టుకొని చూస్తానంట. బ్రదర్ దీని షాక్ గా నువ్వు కొట్టిన దెబ్బ గట్టిగా తగిలింది. నేను కట్ చేయమంది ఆ రెడ్ రిబ్బన్ని, రెడ్ వైర్ని కాదు. క్లారిటీ మిస్ అయ్యా. వాడకం బాబు, ఓ సెంటీమీటర్ వర్షం పడితే కాలనీ మొత్తం మునిగిపోయేదండి. అలాంటిది డబ్బు గురించి ఏమాత్రం లెక్క చేయకుండా కాలనీ చుట్టూ ఇంకుడు గుంతలు తవ్వించారు చూడండి. దానివల్ల ఎంత పెద్ద వర్షం పడ్డా ఒక్క సుక్క నీరు కూడా నిలబడతలేదండి. చాలా సంతోషం. వాడకమన్నా ఇంత చేసిన మీరు అదే చేతులతో ఈ చీటిలో ఉన్న మా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తే ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం అన్న. అలాగే అలాగే అన్న ఇది కోరికలు చెట్టానా కలవరగోళ స్క్రిప్టా? ఆగదా అది? చిన్న చిన్న కోరికలన్నా. కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు వేయించాలా, మురుగు గుంటలు తవ్వించాలా, ఇంటింటికి ఒక టీవీ ఉన్నట్టుగా డిషా ఇంక్లూడింగ్ ముఖ్యంగా అందులో ఉన్న కరెంట్ సమస్యను తీరితే సరిపోద్ది. అంతేనా? అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టించమంటావా? పవర్ ప్లాంట్ దాకా ఎందుకు బాగారు, ఇంటింటి సోలార్ సిస్టమ్ పెట్టించేద్దాం. అప్పుడు పవర్ బిల్ ఉండదు, పవర్ కట్టు ఉండదు. అప్పుడు నాకు ఇల్లు ఉండవు. వాడకం